హలో అండి, అందరికీ నమస్కారం. సిఎంఆర్ లెగ్ షాప్ జ్యువెలర్లో సోమాజిగూడలో ఉన్నామండి. సో ఈ సోమాజిగూడ బ్రాంచ్లో చాలా కొత్త కలెక్షన్ వచ్చిందండి. సో ఈ కలెక్షన్ ఒకసారి చూద్దామా మరి. సో ఇప్పుడు ఒక హారాలు చూద్దామండి ఫస్ట్లో మనం. సో ఈ ఐటమ్ చూసినట్టుగైతే మనకి ఇది చూడండి, స్టోన్ హారాల్లో చాలా మంచి ఫిలిగ్రీ వర్క్ హారం అనమాట ఇది. సో దీన్ని గుత్తపూసల హారం కూడా అంటారండి. ఈ కింద వచ్చేసరికి మనకి గోల్డ్ బీడ్స్ ఇచ్చారండి, గోల్డ్ నక్షి బీడ్స్ వచ్చాయి. ఆ మీద వచ్చేసరికి సౌత్ సీ ముత్యాలు వచ్చాయి అనమాట. సో ఆ సెంటర్లో వచ్చేసరికి సరోజ్కి సీజెట్స్ వచ్చాయండి. మనకి మధ్యలో వచ్చేసరికి ఎమరాల్డ్ స్టోన్ వచ్చింది. సో ఎమరాల్డ్ స్టోన్ మీద కూడా మనకి గోల్డ్ ఫ్రేమ్ వర్క్ వచ్చింది అనమాట మనకి. సో ఇదేంటంటే వడ్డానంలో వాడుకోవచ్చు, హారంలో కూడా వాడుకోవచ్చు అండి. ఈ ఐటెం అనేది చాలా ఫిక్సిబుల్ ఉంటుంది అనమాట. ఈ వర్క్ కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. ఈ వర్క్ కూడా హెరిటేజ్ కలెక్షన్ అండి, డీప్ నక్షి వర్క్ అనమాట. నక్షి వర్క్లో స్టోన్ వర్క్ వచ్చిందనమాట. సో చాలా గ్రాండ్గా ఉంటుంది అనమాట. వధువులో వేసుకుంటే చాలా గ్రాండ్. చూసారు కదండి, ఈ హారం వెయిట్ ఎంత అనుకుంటున్నారా? ఇది గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 160 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 130 గ్రామ్స్ అండి. ఈ హారం చూసినట్టయితే చూసారు కదండి, ఇది మ్యాంగో హారం అండి. మ్యాంగో హారంలో కూడా వచ్చి మన పికాక్స్, లక్ష్మీదేవి ఉన్నాయండి. సో ఈ హారంలో కూడా మీకు సౌత్ సీ ముత్యాలు వచ్చి కింద వచ్చి ఎమరాల్డ్ డ్రాప్ వచ్చింది. సో స్టోన్ కూడా ఎమరాల్డ్ వచ్చింది, రూబీ వచ్చింది, మనకి సరోజ్కి సీజెట్స్ వచ్చాయి. సో మనం ఇప్పుడు ఏదైతే మంచి సమ్మర్లో మ్యాంగోస్ ఎట్లా ఉంటుందో మ్యాంగోస్లో ఇది సరికొత్త హారం అండి. ఓన్లీ మ్యాంగోస్ కాకుండా ఇందులో లక్ష్మీదేవి, పికాక్స్, సో చాలా లేటెస్ట్ లుక్తో వచ్చిందండి ఈ హారం కూడా. ఇప్పుడు చాలా బ్రహ్మాండంగా ఉందండి ఈ హారం కూడా. ఇందులో మధ్యలో లక్ష్మీదేవి ఇచ్చారు, చుట్టూ వచ్చేసరికి మన సరోజ్కి సీజెట్స్ ఇచ్చారు. సరోజ్కి సీజెట్ చాలా గ్రాండ్గా ఉన్నాయండి. సేమ్ అవి ఎట్లా డైమండ్స్ ఎట్లా ఉంటాయి, సరోజ్కి సీజెడ్ సేమ్ అట్లా వస్తాయండి. ఈక్వల్ డైమండ్ లాగా ఉంటాయి, బట్ డైమండ్ కాదండి, ఓన్లీ సరోజ్కి సీజెడ్ అనమాట. సో ఆ సరోజ్కి ఎందుకు అంటారంటే మనకి డైమండ్ ఎట్లా ఉంటుందో అట్లా ఉంటుంది అనమాట, దాని లుకింగ్ అనమాట, దాని సైనింగ్ కానీ ఏదైనా. సో మన మధ్యలో వచ్చేసరికి ఎమరాల్డ్ ఇచ్చారండి, ఎక్కువ హైలైట్ అవుతాయి. మన కిందకు వచ్చేసరికి సౌత్ సీ ముత్యాలు ఇచ్చారు. సౌత్ సీ ముత్యాలతో కింద మనకి ఎమరాల్డ్ బీడ్స్ ఇచ్చారు. మధ్యలో మాత్రం ఎమరాల్డ్ డ్రాప్ ఒకటి ఇచ్చారండి పెద్దగా. సో ఆ మధ్యలో వచ్చేసరికి కొద్ది పెద్దగా స్టోన్ ఒకటి ఇచ్చారనమాట. సో ఈ ఐటమ్ వచ్చేసరికి చాలా చాలా గ్రాండ్గా ఉందండి. ఇది కూడా ఫుల్ స్టోన్ వర్కేనండి, స్టోన్లో చాలా గ్రాండ్గా ఉందన్నమాట. మనం ఈ హారం వెయిట్ గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 135 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 113 గ్రామ్స్ అండి. సో మనం రెండు ఇంతకుముందు స్టోన్ హారాలు చూసాం కదండి. ఇప్పుడు ముచ్చటగా మూడో హారం అండి. ఆ మూడో హారం ఏమిటి అనుకుంటారు కదా మీరు. సో ఓన్లీ స్టోన్లోనే మీరు స్టోనే చూసారు. ఇందులో కూడా చాలా చాలా మంచి ఘాట్తో వచ్చాయండి బాబు. ఘాట్స్ అంటే ఒకటి రెండు కాదండి బాబోయ్, 10 అవతారాలు. జీవితంలో 10 అవతారాలు అంటే ఎలాగుంటాయి, మనిషికి ఒక్కో దశలో ఒక్కొక్కలాగా ఉంటారు. ఈ 10 అవతారం అనేది చూడగానే మగవులు అనేది అబ్బో ఫిక్స్ అయిపోతారు, కొంటే ఇట్లాంటి హారం కొనాలి. అందులో స్టోన్స్లో వచ్చింది 10 అవతారాలు. ఒక్కొక్క అవతారం మనం ఒక్కొక్క అవతారం ఎలా ఉంటుంది అంటే మనకి కొంటే వానికి మాటలు లేవన్నమాట. సో ఇందులో 10 అవతారాలు ఉండండి. ఈ హారం చూసినట్టయితే చూసారు, స్టోన్లోని 10 అవతారం. బాబా చూడడానికి చాలా చాలా బాగుందండి బాబు ఈ హారం. ఎందుకు ఇంకా లేట్, ఇంకా ఇది కూడా చాలా మనకి తక్కువ ప్రైజ్లో ఇస్తానండి. ఇది కూడా మనకి సిఎంఆర్ సోమాజిగూడ లెగ్ షాప్ జ్యువెలర్లో 14%కే. నమ్మశక్యంగా ఉందండి బాబు. ఇట్లాంటి హారం అసలు మార్కెట్లోని ఇట్లాంటి హారాలు చూపించమంటేనే చూపించరు, చూపించినా కూడా వేస్టేజ్ అంటారు. వేస్టేజ్ చాలా టూ మచ్ చెప్తారు. సో వేస్టేజ్తో కాకుండా మళ్ళీ స్టోన్స్ వెయిట్ కూడా చాలా టూ మచ్ అంటారు. సో ఇవన్నీ చూసిన తర్వాత మనం వెంటనే సిఎంఆర్కి వచ్చి ఇలాంటి హారం చూడాలండి, కళ్ళు మూసుకొని తీసుకోవచ్చండి. ఇంకా లేట్ చేయడం ఎందుకు ఇంకా. సో 10 అవతారాలు అండి, ఒకటి కాదు రెండు కాదు, 10 అవతారాలు. 10 అవతారాలు చెప్పమంటారా ఏమేమి వస్తాయి? అబ్బా కిందనైతే ఫస్ట్ మనకి ఇక్కడైతే కిందనైతే కలికి అవతారం అండి, నరసింహ అవతారం వచ్చిందండి. ఇక్కడైతే బలరామ అవతారం, ఇక్కడ శ్రీరామ అవతారం, ఇక్కడ వచ్చేసరికి వామన అవతారం, ఇక్కడ వచ్చి మళ్ళీ శ్రీకృష్ణ అవతారం వచ్చాయండి. సో ఇటువైపు నుంచి చూసినట్టుగైతే మనకి కూర్మ అవతారం, ఇదైతే పరశురామ అవతారం వచ్చిందండి. మనకి అవతారం వరుసగా ఉన్నాయి. ఇక్కడ నుంచి అయితే మత్స్య అవతారం ఉందండి. సో ఇలా 10 అవతారాలు ఇచ్చారండి. దానికి చాలా క్లారిటీగా ఉందండి. సో ఇంత మంచి వర్క్లో కిందని స్టోన్స్ ఇచ్చారండి. ఎమరాల్డ్ డ్రాప్స్ ఉన్న చూసారా, ఎమరాల్డ్ బీడ్స్, ముత్యాలు, రూబీ, ఎమరాల్డ్. సో ఇందులో అన్ని ఆల్ మిక్స్ స్టోన్స్ వచ్చాయండి. చాలా చాలా బాగుందండి హారం. చూస్తుంటే అబ్బా కళ్ళతో చూడాలని అనిపిస్తుందండి. సో ఇట్లా ఉన్నాయి కదండి అవతారాలు. సో మీకు ఇలా 10 అవతారాలు వస్తాయండి. సో ఇందులో మన బీడ్స్ వచ్చేసరికి మనకి రూబీ బీడ్స్ కింద వచ్చిందండి. తర్వాత ముత్యాలు సౌత్ సీ ముత్యాలు వచ్చాయండి, ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. మధ్యలో మాత్రం మంచి అట్రాక్షన్గా మనకి సరోజ్కి సీజెట్స్ వచ్చాయండి. అవి ఏమంటే సేమ్ డైమండ్స్ ఎట్లా వస్తాయి లుక్ వైజ్ అలాగే డైమండ్లో ఉంటాయి అనమాట. అందుకే ఇచ్చారు. మధ్యలో గ్రీను, చుట్టూ వచ్చేసరికి మనకి ఇది మన సరోజ్కి సీజెట్స్ వచ్చాయన్నమాట. సో దీనికి చాలా చాలా బాగుందండి ఈ ఐటము. సో మీరు ఎవరైనా దీన్ని వెంటనే తీసుకోవాలనుకుంటే మనకి ఏదైతే వాట్సాప్ నెంబర్ కింద స్క్రోల్ అవుతుంది దానికి స్క్రీన్ షాట్ చేసి మీరు వెంటనే దాన్ని తీసుకోవచ్చు అనమాట. సో మనం ఈ హారం చూసుకున్నట్టయితే గ్రాస్ వెయిట్ వచ్చేసరికి 129 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చేసరికి 113 గ్రామ్స్ అండి. ఇంకొక హారం అండి. ఈ హారం చూసినట్టుగైతే దీనిలో అయితే మనం లక్ష్మీదేవి హారం అండి. ఇది స్టోన్లో లక్ష్మీదేవి హారం అంటే మామూలుగా లేదండి మనకి హారంలో. సో లక్ష్మీదేవితో వచ్చి మళ్ళీ మ్యాంగోస్ వచ్చింది. మ్యాంగోస్ కూడా ఇక్కడ వచ్చేసరికి మనకి సీతారాముల వారు ఉన్నారండి.
సో ఎంత చక్కగా ఉందో చూడండి ఈ హారం వచ్చేసరికి. మరి ఈ హారం చెప్పాలంటే నాకు మాటలు రావట్లేదు, వర్ణించలేము ఈ హారం. ఈ భగవంతుని మనం ఏం వర్ణిస్తామండి. లక్ష్మీదేవి, అష్టలక్ష్మీదేవి వచ్చాయి కిందని శ్రీరాముడు సీతా లక్ష్మణుడు ప్రతిమతో, అది ఒక భద్రాచలం ఎలా ఉందో అట్లా ఆ ప్రతిమ అట్లా ఉందండి. కిందన కూడా వచ్చి మనకి సౌచి ముత్యాలు వచ్చాయి, ఎమరాల్డ్ బీడ్స్ వచ్చాయండి. స్టోన్స్ కూడా మీకు సరోస్కి సీజెడ్స్ వచ్చాయి, మనకి ఎమరాల్డ్ డ్రాప్స్ కూడా పెట్టారనమాట. సో ఈ ఐటమ్ చాలా చాలా బాగుందండి. ఇంకా ఎగ్జాక్ట్ ఎట్లయితే భద్రాచలం గుళ్ళ శ్రీరాముల వాళ్ళు ఎట్లా ఉంటారో అదే విధిగా ఈ హారం దించేశాడండి వర్కర్. ఆ వర్కర్కి 2 చేతులు నమస్కారం పెట్టొచ్చండి బాబు, అంత బాగా చేశాడు. చాలా గ్రాండ్గా ఉందండి ఐటమ్. ఇది స్టోన్లోని చాలా చాలా బాగుందండి. చెక్ చేశారనమాట. మనం నా భూతో నా భవిష్యత్తు అన్నట్టు ఉంది ఈ ఐటము. మరెందుకు ఇంక లేట్ చేయను, కింద మనకు కనబడుతున్న వాట్సాప్ నెంబర్కి వెంటనే స్క్రీన్ షాట్ తీసి మెసేజ్ చేయండి. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చి 130 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చరికి 110 గ్రామ్స్ అండి. సో ఈ హారం చూసినట్టయితే చూసారా సార్ ఎంత బాగుందో హారం అనేది. మ్యాంగోస్ ఇచ్చారు, మ్యాంగోస్ కింద పికాక్స్ ఇచ్చారు. పికాక్స్తో 3 లైన్స్ వచ్చాయండి, 3 లైన్స్ అనమాట. సో ఇందులో ఎట్లాంటి లక్ష్మీదేవి కానీ ఎట్లాంటిది ఏం లేదు. సో ఈ హారం పూర్తిగా స్టోన్ వర్క్ అనమాట. మీకు పూర్తిగా కింద వచ్చేసరికి మనకి డ్రాప్స్ వచ్చాయి అనమాట, రూబీ డ్రాప్స్, సౌత్సీ ముత్యాలు, ఎమరాల్డ్ డ్రాప్స్ వచ్చాయండి. సో మనకి ఇది పూర్తిగా వచ్చి సరోస్కి సీజెడ్స్ ఉన్నాయండి. ఎక్కువ సరోస్కి సీజెడ్, మధ్యలో వచ్చేసరికి ఎమరాల్డ్ అక్కడక్కడ. సో ఇంకా మధ్యలో రూబీస్ కూడా వచ్చాయండి. ఇది 3 లైన్స్ అనమాట, చాలా బ్రైడల్ కలెక్షన్ అనమాట ఇది. సో ఈ ఐటమ్ కూడా చాలా చాలా గ్రాండ్గా ఉందండి. ఇది కూడా ఫుల్గా హ్యాండ్ క్రాఫ్ట్ వర్క్ అనమాట. ఇది కూడా చాలా గ్రాండ్గా ఉంటుంది. ఇది ఏంటంటే చాలా స్టోన్ వర్క్ కదండి, చాలా స్పెషల్ అనమాట. స్పెషల్గా తయారు చేయబడిన వర్క్ అనమాట. ఎందుకంటే ఒక లైన్ ఉంటేనే చాలా కష్టం స్టోన్, అట్లాంటి 1 కాదు 2 కాదు 3 లైన్స్ ఉన్నాయండి. సో మధ్యలో కూడా మీకు ఎంత పికాక్స్ వచ్చే చూడ, ఆ పికాక్స్ కూడా మనకి ఎంత అందంగా చెక్కారు చూసారా. పికాక్గా నీట్గా 2 పికాక్స్ వచ్చేసరికి చాలా క్యూట్గా అనమాట. సో ఆ పికాక్ పక్కనకి వచ్చి ఫ్లవర్స్ పెట్టారనమాట. సో అలాగే కింద కూడా అట్లా ఇచ్చారు, మీద మధ్యలో కూడా అలా వచ్చింది. సో మీదన కూడా అట్లా వచ్చింది అనమాట. సో ఈ చివరిన కూడా ఇక్కడ కూడా మీకు పికాక్స్ ఇచ్చి మ్యాంగో టైప్ ఇచ్చి ఫ్లవర్ ఇచ్చారనమాట. సో ఆల్మోస్ట్ ఇది చూస్తే చాలా చాలా గ్రాండ్గా ఉంది. ఇది బ్రైడల్కి చాలా బాగా సెట్ అవుతుందండి. సో ఎక్సలెంట్ ఐటమ్ అండి. ఈ ఐటమ్ గురించి కూడా మనం ఎంత చెప్పినా తక్కువ అనిపిస్తుంది, ఎందుకంటే అంత సీనియర్స్ వర్కర్ చేయాలన్నమాట. ఇప్పుడు ఏంటంటే మిషన్స్ ఎక్కువ వస్తాయి, కానీ ఇది పూర్తిగా హ్యాండ్మేడ్ వర్క్ అనమాట. సో ఇట్లాంటి వర్క్లు, ఇట్లాంటి మంచి ఐటమ్ కావాలంటే ఓన్లీ సిఎంఆర్లోనే ఉంటాయండి. ఇది సిఎంఆర్లో ఎప్పటికప్పుడు కొత్త కొత్త కలెక్షన్ పరిచయం చేస్తుంది అనమాట, మార్కెట్కే పరిచయం చేస్తుంది అనమాట. ఈ హారం గ్రాస్ వెయిట్ వచ్చరికి 151 గ్రామ్స్ అండి, నెట్ వెయిట్ వచ్చరికి 125 గ్రామ్స్ అండి. ఇందులో ఏదైనా మీకు నచ్చినట్టయితే ఈ కింద స్క్రోల్ అవుతున్న నెంబర్కి స్క్రీన్ షాట్ తీసి వెంటనే మెసేజ్ షేర్ చేయండి. చూశారు కదండి ఈరోజు సరికొత్త కలెక్షన్స్. మళ్ళీ కలెక్షన్తో కొత్త కలెక్షన్తో మళ్ళీ కలుద్దాం నెక్స్ట్ ఎపిసోడ్లో.